ఈ వీడియో అయితే అసలు చేయాలనుకోలేదండి, కానీ ఈ సంఘటన చూసాక నాకైతే ఫోర్స్ఫుల్ చేసింది వీడియో చేయాలనేసి. అదేంటో మీకు తెలియాలంటే ముందుగా ఈ వీడియో అయితే లైక్ కొట్టేయండి. మ్యాటర్ ఏంటో చెప్తా. వైజాగ్ నుంచి సడన్గా ఆర్డర్ వచ్చిందనేసి అవి తవ్వటానికి మేము కొండకు వచ్చాము. కొండకి వెళ్ళేటప్పుడు ఈ తాతయ్య కనిపించారండి. చూడండి ఈ ఏజ్ లో కూడా ఎంత కష్టపడుతున్నారో. మనం కొండకు వచ్చిన తర్వాత ఇవి అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలండి. తీసుకెళ్ళకపోతే కరిసి చంపేస్తాయండి దోమలు అయితే. మేమైతే కొండకి చేరినాక అమ్మ అయితే గుణపంతో అవి తీయటానికి తవ్వుతుందండి. నేనైతే మట్టిని పారతో తీస్తున్నానండి. కొద్దిసేపు తవ్వినాక అవైతే దొరికాయండి. చూడండి ఎన్ని దొరికాయో. అవి తీసిన తర్వాత మట్టి అయితే తవ్వినాం కదా, అవి మళ్ళీ రిటర్న్ చేసేయాలండి. ఈ ఇయర్ అయితే పైనాపిల్ బాగానే కాసాయండి లాస్ట్ ఇయర్ కంటే. మాకైతే ఒక పళ్ళు కూడా దొరికింది. కాసేపు అయిన తర్వాత మా నాన్నగారు కూడా వచ్చారండి. అయితే అవి తీయడానికి ఎంత గొయ్యి తవ్వాల్సి వచ్చిందో చూడండి. మొలకల వరకు తవ్వాల్సి వచ్చిందండి. చూస్తే తెలిసిపోద్ది నన్ను చూస్తే ఎంత లోతుకు తవ్వాము. ఇప్పుడైతే మేము అవి తవ్వేసి ఇంటికి తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు మేము 2 days తవ్వాం కదండి. అవి ఎన్ని దొరికాయి ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. చూసారా ఎన్ని దొరికాయో. మేమైతే వీటిని మా భాషలో గనై అనేసి పిలుస్తామండి. తెలుగులో అయితే కొందరు కర్రపెండలం, కొందరు అయితే తేంగలనేసి అంటారు. మీరైతే ఏమని పిలుస్తారో మాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఈ దుంపుల సీజన్ వచ్చేసరికి అయితే డిసెంబర్, జనవరి టైంలోని ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందండి. సర్ప్రైజ్ ఏంటంటే సీజన్ టైంలో ఇన్ని దొరకాలంటే కనీసం 3 రోజులు తవ్వాలండి. కానీ మేము ఇది 2 రోజుల్లో తవ్వితే ఇన్ని దొరికాయి. గమ్మత్తే కదండి. అందుకే మీకు ఈ విషయం తెలియజేయడానికి ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నా.